పాపం ఆ రీతు ఏమైనా ఏడ్చిందా పాపం. ఆ సంజన గారు వాళ్ళ బేబీ కోసం ఏడుస్తున్నారు కదా, అవన్నీ నథింగ్. అసలు అసలు నిజమేది ఏడుపంటే రీతుదే. కన్ఫ్యూషన్ రూమ్ లో ఏడ్చింది చూడు. మాట్లాడుకుందాం వచ్చిన తర్వాత ఎలా ఏడ్చింది ఏంటి అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో జస్ట్ 2 వారాలకే మొత్తం అందరూ ఏంటో ఏడుపుల్లో దిగిపోయారబ్బా ఈ టాస్క్లో. సంజన గారు ఏడిస్తే అర్థం ఉంది, మిగిలిన వాళ్ళందరూ ఆ టాస్క్లో ఆ ఏడుపులు ఏంటమ్మా నాకు అర్థం కాదు. తెగ మిస్ అయిపోతున్నారు ఫ్యామిలీ. వీళ్ళు ఈవెంట్స్ కోసం వేరే కంట్రీస్కి వెళ్తారు కదా, అప్పుడు మిస్ అవ్వరా అని నాకు అర్థం కాదు. జస్ట్ 2 వీక్స్గా ఏదో 10 వారాలు అయిపోయినట్టు ఆ ఏడుపులు. సంజన గారి ఏడుపులో మాత్రమే అర్థం ఉందమ్మా. ఆవిడ ఒక తల్లి, 5 నెలల బేబీకి తల్లి, ఆవిడ ఏడుపులో అర్థం ఉంది. అలాంటి ఆవిడే అలాంటి సింపతి ట్రై చేయట్లేదమ్మా. ఏదో ఒకసారి ఏడుపు వచ్చింది, ఏడ్చింది, సైలెంట్గా ఉంది. అది రియల్. ఆవిడ అసలు సంజన రియల్. బట్ అసలు మీకు ఓనర్స్ గేమ్ వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారా లేదా మంచిదనమా మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. నాకైతే కొంచెం సేఫ్ గేము, కొంచెం మంచితనము, ఆడియన్స్లో మంచోళ్ళు అయిపోవాలి అని ఏవో చేస్తున్నారు. కానీ సంజన గారు ఎందుకు ఈ బుట్టలో పడిపోయారు నాకు అర్థం కాలేదు. అక్కడ శ్రీజ వెళ్ళిపోయి కెప్టెన్ రూమ్లో మళ్ళీ ఏదో దొంగతనం చేసింది. ఆల్రెడీ మీకు ఎంత యాక్సెస్ ఇచ్చేసారే వీళ్ళు. ఎంత యాక్సెస్ ఇచ్చేసాక మళ్ళీ మీరు దొంగతనాలు ఏంటి? వాళ్ళు అస్సలు వీళ్ళని శుభ్రంగా ఇంట్లోకి వచ్చే పిలిచేస్తున్నారు. వాళ్ళు బయట కదా ఉండాలి, టెనెంట్స్ బయట ఉండాలి. వీళ్ళు పర్మిషన్ ఇస్తే కదా లోపలికి వెళ్ళాలి. లేదు, మొత్తం లోపలికి వస్తున్నారు, వీళ్ళ ఫుడ్ తింటున్నారు, వీళ్ళే తినిపించేస్తున్నారు. కనీసం వాళ్ళ ప్లేట్లో పెట్టుకుని కూడా కాదు, వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినిపించేస్తున్నారు. వీళ్ళకి మాత్రం పడాలబ్బా, మామూలుగా కాదు. వీకెండ్ గట్టిగా పడాలి. వాళ్ళు టెనెంట్స్ ఓనర్స్గా ఉన్నప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు వాళ్ళు, అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అందుకే మనకి స్పైస్ వచ్చింది, అన్నీ వచ్చాయి. వీళ్ళకి ఏం లేదు. అసలు సంజన గారి నుంచి అయితే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ ఉతికేసి ఆరేస్తుంది టెనెంట్స్ని అని అనుకుంటే ఆవిడ ఏం చేయట్లేదు, సైలెంట్గా ఉంది. సో ఆవిడకి కూడా ఈ వీకెండ్ క్లాస్ పడాలి. అసలు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసావు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి ఆవిడకి కూడా పడాలి క్లాసు అని నాకు అనిపించింది. టూ మచ్ లైవ్ చూస్తుంటే తెలుసా, ఒక్కొక్కళ్ళు ఆ ఎమ్ము అయితే వెళ్తాడు, ఫుడ్ తినిపిస్తాడు, మళ్ళీ వర్క్ చేయొద్దు అంటేనేమో కోపం వచ్చేస్తుంది. నేను ఖాళీగా ఉన్నాను, నన్ను ఎందుకు చేయొద్దు అంటున్నారు అంటాడు. నువ్వు ఓనర్ కదా, నువ్వు టెనెంట్తో కదా చేయించాలి. సో ఇది నాకు అనిపించింది. ఒక్కళ్ళు కూడా తినగలరు, మొత్తం అందరే మొత్తం వాళ్ళని అలౌ చేసేయడం లోపలికి. సరే ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాము. స్టార్టింగ్ వచ్చేసి ఈ శ్రీజ ఏడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ నేను ఆల్రెడీ మాట్లాడాను ఇది మిడ్ నైట్ టాక్స్లో. సో ఇప్పుడు పెద్దగా మాట్లాడిన కానీ దీని గురించి ఒకటి మాత్రం చెప్తా. శ్రీజ ఏమనుకుంటుందంటే నేను ప్రతి ఒక్కరి విషయంలో స్టాండ్ తీసుకుంటున్నా అని అనుకుంటుంది. అది స్టాండ్ అనరు, నువ్వు ప్రతి దాంట్లో మధ్యలో దూరిపోతున్నావు అంటారు. సో తనకు ఆ డిఫరెన్స్ తెలియాలి, స్టాండ్ తీసుకుంటుందా లేదా మధ్యలో దూరిపోతుందా అన్నది. 2, ఈ అమ్మాయి ఏడవడంలో తప్పలేదు, నిజమైన ఏడిపోయి ఏడ్చింది. కానీ నువ్వు అంతకుముందు వారమే మనిషిని ఏమన్నావు, ఏమన్నది, నీ దగ్గర పాయింట్ లేదు, పాయింట్ మాట్లాడితే మూలకెళ్ళి ఏడుస్తావు అన్నావు. మరి ఇప్పుడు నువ్వేం చేసావు? ఇప్పుడు కూడా నీ దగ్గర పాయింట్ లేదా? వేరే వాళ్ళు నామినేట్ చేస్తే ఏడ్చేస్తావు. భరణి గారు అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా లాస్ట్ వీక్ భరణి గారిని ఏమైనా ఆడుకుందా శ్రీజ? ఒక్కసారి ఏడుపు కరిగిపోతే అర్థమే లేదు అసలు. ఒక్కసారి శ్రీజ కూర్చొని ఏడ్చింది కాబట్టి పాపం శ్రీజ అనుకోవడం ఖచ్చితంగా తప్పు. నువ్వు నీ గేమ్ ఇంప్రూవ్ చేసుకో, నీ ఏడుపుని చూసి కరగొద్దు, తన గేమ్ని చూసి కరిగితే అర్థం ఉంటుంది. ఆమె లాస్ట్ వీక్ భరణి గారు స్టేజ్ మీద బాక్స్ దగ్గర మొదలుపెట్టి టార్చర్ పెట్టింది భరణి గారిని. అప్పుడు మరి భరణి గారు కూడా కూర్చుని ఏడ్చారా? ఇప్పుడు నువ్వు కూర్చుని ఏడ్చేసి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే ఎలా కుదురుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మనీష్ గారిని ఏమో ఏడుస్తున్నారని చెప్పేసి మిమిక్ చేసావు. అండ్ నామినేషన్స్లో నువ్వు అందరితో చాలా గట్టిగా అరిచి మాట్లాడావు. నీతో ఎవరో గట్టిగా అరిచి కూడా మాట్లాడలేదు. నువ్వు వెళ్ళి ఏడిస్తే సో అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అండ్ తను తీసుకున్నది ఇప్పుడు వరకు అయితే స్టాండ్ కాదు, తను స్టాండ్ అని ఫీల్ అవుతుంది, దాని మధ్యలో దూరపడం అంటారు. ముందు ఏం జరుగుతుందన్నో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి ఇక్కడ వాళ్ళందరి మీద అరుస్తుంది. ఇది గ్రూప్ గేమ్లా కనపడుతుందని నేను లైవ్ చూసా, అక్కడేమి గ్రూప్ గేమ్లా కనపడలేదు. భరణి గారు ఎందుకు వచ్చి శ్రీజకి చెప్పడానికి ట్రై చేశారంటే నామినేషన్స్లో శ్రీజ నా పాయింట్ నాకు చెప్పండి అని తను హట్ అవుతుంది. అలా కాదమ్మా, ఇలా జరిగింది, ఇలా ఎవరు కూడా నీ గురించి చెప్పలేదు పాజిటివ్గా, అందుకే నేను నామినేషన్లో పెట్టామమ్మా అని చెప్పడానికి లేచాడు ఆయన. దానికి కూడా తను వెళ్ళిపోయి ఆయన మీద అరుస్తుంది.
ఎంత నాన్న నాన్న అని పిలిస్తే మాత్రం నీకు అంత అరిచే రైట్ లేదు అక్కడ, సందర్భం లేకుండా. సో అక్కడ భరణి గారు వాయిస్ రైజ్ చేయకు అనడం ఖచ్చితంగా కరెక్ట్. తనూజాలో ఈ బిహేవియర్ ఖచ్చితంగా మార్చుకోవాలి. లేదంటే ప్రస్తుతం ఆ తనూజాకి ఎక్కడ పోల్ పెట్టు, అది అక్కడ 60-65% అలా ఉంటుంది. ఆ రేంజ్ టాప్లో ఉంటుంది తనూజ. బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక తనూజ బిహేవియర్ ఇలాగే ఉంటే ఇలా పడిపోద్ది కిందకి తనూజది. అండ్ ఈరోజు ఎమ్ముతో బిహేవ్ చేసిన బిహేవియర్ కూడా, ఎస్ వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. ఆ చనువుతోనే అన్నది, బట్ చాలా ఎక్కువైంది, అది చాలా ఎక్కువైంది. చాలా మందికి నచ్చదు. తనూజ రాంగ్గానే కనిపిస్తుంది అక్కడ. మీరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కానీ నీ కోసం తనూజ ఎమ్ము నీ కోసం ఎప్పుడూ స్టాండ్ తీసుకుంటున్నాడు, నిన్ను నవ్విస్తున్నాడు, నీతో ఉంటున్నాడు. ఏదో ఒక్కసారి ఏదో జరిగిందని తన మీద అరిచేసి అది నాకు ఓవర్ అనిపించింది. ఓకే. అండ్ బర్నీ గారు వాళ్ళ మీద కూడా ఆ తర్వాత కూడా చాలాసేపు కంటిన్యూ అయింది. ఆ కోపంతోనే లోపల వెళ్ళి కూర్చుంటే సంజన గారు ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశారు. అది కాదమ్మా తనుజ, ఇది మనం గ్రూప్ అంతా తీసుకున్న డిస్కషన్ కదమ్మా, మాట్లాడడంలో తప్పులేదమ్మా, అక్కడ భరణి గారు వెళ్ళడంలో తప్పులేదమ్మా, సింగిల్ నామినేషన్ కాదు కదా అని చెప్పడానికి ట్రై చేసింది. వినట్లేదు. ఆ కోపం చాలాసేపు నడిపింది లైవ్లో. సో అది అనిపించింది నాకు తనుజ విషయంలో. ఇది కొంచెం అది తగ్గించుకోవాలి. లేదంటే అంత ఫ్యాన్ బేస్ పెట్టిన అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే సరైన సమయంలో స్టాండ్ తీసుకుంటుంది. చాలా విషయాల్లో తనుజ బాగుంటుంది. ఈ కొన్ని విషయాల్లో కొంచెం ఆ అరుపులు, ఆ ఓవర్ అగ్రెసివ్నెస్ అది కొంచెం తగ్గించుకోవాలి. ఆ కాఫీ పడి వచ్చినప్పుడు కూడా హట్ అయిపోయింది. తన ఫ్రెండ్ కాబట్టి హట్ అయింది, బట్ అది కొంచెం ఓవర్ బోర్డ్ అవుతుంది అని అనిపించింది. ఈవెన్ కళ్యాణ్ విషయంలో కూడా తను కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. కళ్యాణ్ని తమ్ముడు అంటుంది కానీ ఆ కంట్రోల్ అయితే పెట్టట్లేదు. ప్రియా తన అక్క అని పిలిపించుకుంటుంది, అండ్ కంట్రోల్ కూడా ఓ రేంజ్లో. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాను, భలే నచ్చిందబ్బా ప్రియా నాకు. అక్కడ అసలు ప్రియా గేమ్లో నాకు అసలు నచ్చట్లేదు, అది వేరు. అక్కడ ఆ టైంలో యాజ్ ఎ గర్ల్గా బయటకు నెగిటివ్ వెళ్ళకూడదు అన్న థాట్ ఇక్కడ బాగా ఉన్నది ఆమెకి, బాగా ఉంది. తన స్పాట్లో తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో వీడియో పెట్టాను నేను. సో అదేమి పెద్ద తప్పు కాదు, బట్ ఆ టైంలో మనం ఇలా ఉండకూడదు. ఉంటే ఖచ్చితంగా బయటకు నెగిటివ్ వెళ్తుంది అని చెప్పేస్తాను. ఆ స్పాట్లో తీసుకున్న డెసిషన్ నాకు చాలా బాగా నచ్చింది. తనతో కూడా అలా ఉండాలి, లేదంటే ఇలాగ రీతు డెమాన్ అన్నట్టే అంటారు. సంజన హరీష్ గారు, హరీష్ గారు ఈయనకి ఇంకా ఒక్కసారి అయిపోయింది, వదిలేయాలబ్బా. సంజన గారి మీద ఈయన కోపం పెట్టేసుకున్నాడని అనిపిస్తుంది నాకు. హరీష్ గారి నుంచే ఏంటో సంజన గారి విషయంలో ఈయన బిహేవియర్ నాకు కరెక్ట్గా లేదనిపిస్తుంది. డ్రామా క్వీన్ అంటున్నాడు. ఇప్పుడు నిన్న అతను అంటే నచ్చలేదబ్బా నీకు, అతను అంటే నచ్చలేనప్పుడు నువ్వు ఆవిడని ఏ రకంగా ఏ రైట్ ఉందని నీకు డ్రామా క్వీన్ అంటావు? ఏమి డ్రామా చేసింది ఆవిడకి? ఆకలేస్తుందబ్బా, ఆవిడ ఒక బాలింతరాలో కొంచెం బుర్ర ఉండాలి ఆవిడ గురించి మాట్లాడేటప్పుడు అని నాకు అనిపించింది. ఆ డ్రామా క్వీన్ ఏం డ్రామా చేసేసిందని డ్రామా క్వీన్ అయిపోయింది? నువ్వు జస్ట్ అతనంటేనే నీకు నచ్చలేదా, నాకు మర్యాద కావాలన్నావు. ఆవిడ కూడా పెద్ద ఆవిడ కదా, పెద్ద ఆవిడ, ఒక తల్లి, ఒక బాల్యంతరాలు. ఆవిడెప్పుడు సింపతి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. మీకు ఆ విషయం తెలిసే ఎవరికైనా కానీ సింపతి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని ఆడియన్స్కి తెలిసిందనుకోండి, వాళ్ళ మీద చిరాకు వస్తుంది. అలాగే నువ్వు సింపతి క్రియేట్ చేసుకోవట్లేదు, బట్ నీకు సిచ్యువేషన్ మాత్రం చాలా వీక్ సిచ్యువేషన్. అలాంటి టైంలో ఆడియన్స్లో తెలియకుండానే సింపతి వస్తుంది. సంజన గారి విషయంలో ఇదే జరుగుతుంది. ఆవిడ సింపతి ట్రై చేయట్లేదు, బట్ ఆవిడని చూసినప్పుడల్లా అరే 5 నెలల బేబీ ఉంది, ఒక్కసారి మాట్లాడదు, బాల్యంతరాల్లాగే బిహేవ్ చేయదు, యాక్టివ్గా ఉంటుంది, అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ థింకింగ్ ఆడియన్స్లో వచ్చింది. ఎందుకు? ఆవిడ సింపతి ట్రై చేయట్లేదు కాబట్టి. అండ్ ఈరోజు ఏదైతే ఈ మెసేజ్లు ఇవి ఉన్నాయో సంజన గారికి రావాలి, ఫస్ట్ ఆవిడకి రావాలి, ఆవిడ తర్వాత ఎవరైనా. అండ్ ఏడ్చే అధికారం కూడా ఆమెకే ఉంది. మిగిలిన వాళ్ళు ఈ 2 వీక్స్లోనే వచ్చేస్తుంది ఇంటి ఏడు మీకు అని అనిపించింది నాకు. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఎమ్ము ఫన్ చేశాడు. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్కి ఎవరు వెళ్ళారు? మన రీతు పాప. ఓకే, రీతు పాప వెళ్ళగానే ఆ ముందు ప్లేట్ ఉంది ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసింది. ఓపెన్ చేయగానే స్టార్ట్ బిగ్ బాస్ నుంచి అదేంటి మీరు నవ్వుతారంటే ఏడుస్తున్నారు అంటే, బిగ్ బాస్ నాకు మా అమ్మ గుర్తొచ్చింది, వచ్చి కింద చూస్తే మా అన్నయ్య గుర్తొచ్చాడు, కింద మీద మొత్తం కిందకి వెళ్ళిపోయి అది క్లియర్గా యాక్ట్ చేస్తుందమ్మా. అక్కడ ఎంత చిరాగ్గా ఉందంట యాక్షన్. ఈ వారం వెళ్ళిపోతుంది. చాలా శ్రీజాప్రియ కంటే ఏమైనా చూస్తే జనాలకు ఎక్కువ చిరాకు వస్తుంది. ఏంటో యాక్షన్, ఆ ఏడుపు దొంగ ఏడుపు చిరాకు అనిపించింది చూడడానికి నాకు. ఆ పెరుగులో అట మరి చికెన్ అసలు తినట్లేదు, ఇంట్లో ఫుడ్ తినట్లేదు వీళ్ళు. అయిపోయింది.
నవ్వొస్తుంది ఆమె పనులు చేస్తుంటే ఎంత చిరాకు రావట్లేదా? ఎందుకు దొంగ ఏడుపులు? నేను నన్ను నుంచి దొంగ ఏడుపులు ఏడుస్తుంది. ఏదో ఒకసారి దొంగ ఏడుపు ఏడిస్తే అనుకోవచ్చు. నేను నా డెమాన్ దగ్గర మొదలెట్టింది, ఆ దొంగ ఏడుపు కంటిన్యూ అవుతానే ఉంది. నెక్స్ట్ అది అయిపోయింది. ఎవరి గురించి అయినా సీక్రెట్స్ చెప్పమంటే తినేం చెప్తుందంటే, తనుజకి ఒక పర్సన్ మీద క్రష్ ఉంది, అది ఆల్రెడీ తను చెప్పుకుంది కదా వీకెండ్. అది కాకుండా కళ్యాణ్ మీద కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్తుంది. ఇది తనుజ చేసుకున్న ఓన్ మిస్టేక్ అనమాట. ఎలాగైతే ప్రియా కంట్రోల్లో పెట్టుకుంటుందో అలా కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్ల ఇక్కడేమో రీతు అంటది, లోపలేమో ప్రియా వాళ్ళిద్దరికి కనెక్షన్ కలపడానికి ట్రై చేస్తుంది. సో ఇది జరుగుతుంది. సో ఇక్కడ మిస్టేక్ తనుజది. తనుజ తమ్ముడు అని పిలిపించుకుంటే సరిపోదు, కంట్రోల్లో కూడా పెట్టుకోవాలి అని నాకు అనిపించింది. అతను ఆ కళ్యాణ్ మంచోడా చెడ్డోడా అన్నది మనకు అనవసరం. బట్ తను ఓన్లీ గర్ల్స్తోనే ఉంటాడు. రెండు కొన్ని ఓవర్ ద బోర్డు వెళ్తున్నాడు. ఇంకోటి తన చూపులు, ఆ ఫ్లర్టింగ్ చూపులు అమ్మాయిలకి నచ్చవు. సో ఇది నా ఒపీనియన్. అతను చెడ్డోడనేమి నేను చెప్పను, బట్ అక్కడ తన చూపులు కానీ తన బిహేవియర్ కానీ ఏ రకంగానూ నచ్చట్లేదు. ఈవెన్ ఆ అమ్మాయిని రీతుని ఊరుకోబెడుతున్నాడు కదా, 2 times ఊరుకోబెట్టడం చూసాం. అబ్బా 2 times తను ఏమన్నా ప్రాపర్గా ఊరుకోబెట్టాడా? ఆ ప్లేస్లో ఏ ఇమ్ముయో ఉంటే ఇమ్ము శ్రీజాని ఊరుకోబెట్టాడు కదా, ఎలా ఊరుకోబెట్టాడు? ఎంత పద్ధతిగా ఊరుకోబెట్టాడు. అండ్ ఇదే కళ్యాణ్ శ్రీజాని ఊరుకోబెట్టాడు, ఎంత పద్ధతిగా ఊరుకోబెట్టాడు. మరి నువ్వు రీతుని ఊరుకోబెట్టేటప్పటికి అండమోనో దుద్దు 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 అండం ఏంటయ్యి? ఒక కామనర్ అని చెప్పేసి నిన్ను అంతమంది ఓట్లేసి నిన్ను హౌస్లోకి పంపితే నువ్వు చేసే దుద్దు దుద్దులా అది. నెక్స్ట్ వచ్చేసి తనకంటే ఇంకా అంతకంటే సీక్రెట్స్ తెలియట్లేదంట. సో బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాను, అందరి రహస్యాలు తెలుసుకుని అని వెళ్ళింది. లైవ్ అంతా ఇదే సుత్తబ్బా, ప్రతి ఒక్కరి దగ్గర కూర్చుంటుంది, వాళ్ళ సీక్రెట్లు అడుగుతుంది. శ్రీజకి ఏమి అండ్ ప్రియాకి అండ్ డెమాన్కి వీళ్ళకి ఏమో డౌట్, తను సీక్రెట్ టాస్క్ ఆడుతుందని. అంటే తను డెమాన్ దగ్గర కూర్చొని నీ సీక్రెట్ చెప్పు అని అడిగింది. ఆ డెమాన్ ఏం చేశాడంటే ప్రియా దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇలా నన్ను సీక్రెట్ చెప్పమని అడిగింది, అంటే ఇది సీక్రెట్ టాస్క్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి. ప్రియా ఏమంటదంటే అది మరి నన్ను శ్రీజాని అడగలేదు అని అంటది. సో శ్రీజ బయట డెమాన్ అంటది కదా, ఆమె ఏదంటది ఒకటేకు తను ఏదో టాస్క్లో ఉన్నట్టుంది అని చెప్పేసి. సో ఇవి జరిగాయి అన్నమాట లైవ్లో. అండ్ శ్రీజాకి ఫైనల్గా తనూజ అండ్ సుమన్ వీళ్ళిద్దరూ వాళ్ళ సీక్రెట్స్ని షేర్ చేశారు. అదైంది. నెక్స్ట్ బిగ్ బాస్ అర్జునుడు ఫైనల్లీ ఇన్ని రోజుల నుంచి 2 weeks నుంచి వెయిట్ చేస్తున్నాం, అర్జునుడు ఎప్పుడు వస్తాడా. ఫస్ట్ రోజు గ్రాండ్ లాంచ్ రోజు వచ్చాడు, ఆ తర్వాత మాయమైపోయాడు అని అనుకున్నాం. ఈ రోజు బయటకు వచ్చాడు, బరిలోకి దిగాడు. సో ఇప్పుడు ఆటను నా చేతుల్లోకి తీసుకుంటున్నాను అని చెప్పాడు. నాగ్ సార్తో ఏదైతే వీకెండ్ జరిగిందో అది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా నేను చూపిస్తాను రేపటి నుంచి. అంటే రేపటి నుంచి హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ దొరుకుతున్నాయి కదా, మామూలుగా కాదు, చాలామంది వెళ్తున్నారు. ఎవరు ఆ కల్పిక ఒక 5-6 months నుంచి అనుకుంటా ఈ కెఫేలకి వెళ్ళడాలు, వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు తిట్లు తినడాలు, వీడియోస్ వైరల్ అవ్వడాలు ఉన్నాయి కదా. ఆమె నేనైతే ఒకటి చెప్తున్నా, ఎవరైతే ఈ కల్పికకి ఎగ్నిస్ట్గా ఉంటారో, కల్పికతో గొడవ పడతారో వాళ్ళ గ్రాఫ్ ఉంటే చూడు ఎరుపు జువ్వమని పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కల్పిక పెట్టే నస, తను చేసే పనులు అంత చిరాగ్గా ఉంటాయి. నో డౌట్ తనకి. అండ్ దివ్యల మాధురి గారు లాస్ట్ టైం ఎందుకు వెళ్ళలేదు గ్రాండ్ లంచ్ రోజు అంటే, నా రాజాని వదిలి నేను వండలేక నేను వెళ్ళలేదని చెప్పేసి ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆ గుండె రాయి చేసుకున్నట్టుంది ఆవిడ, ఆ రాజాని వదిలి వెళ్ళడానికి సిద్ధమైందని టాకు. సో ఆవిడ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి సో వీళ్ళకి యాపిల్స్ ఏమని చెప్పారంటే, ఏవైతే యాపిల్స్ వస్తాయో మీ పర్ఫార్మెన్స్ కొంతమందిది మమ్మల్ని మెప్పించింది, కొంతమందిని నన్ను మెప్పించలేదు. సో దానికి తగ్గట్టు ఆ యాపిల్స్ ఇచ్చారు వాళ్ళు. అంటే శ్రీజ వాళ్ళని మెప్పించిందని అర్థం. శ్రీజకి బ్లూ వచ్చింది కదా, ప్రతిదానికి ఊపుకుంటూ ముందుకెళ్ళిపోతే ఇలాగా ఉంటుంది. ఫస్ట్ బ్లూ వచ్చినట్టుంది అని నేను అనుకుంటున్నా. ఈమెం చేసింది, మీరు ఎవరైనా వద్దనుకుంటే మార్చుకోండి అంటే ముందుకు వచ్చేసింది. బ్లూ అంటే అది మంచి సింబలే కదా, రెడ్ అంటే పోనీ మంచి సింబల్ కాదని అనుకోవచ్చు. బ్లూ వచ్చి కూడా ముందుకు వచ్చేసింది. శ్రీజ రీతు ప్రియ ఒకళ్ళు చేస్తే ముగ్గురు చేస్తారు. ఈవెన్ ఎగ్ దొంగతనం జరిగింది కదా, ఏది టాస్క్ కోసమని బయట 3 బాయిల్డ్ ఎగ్స్ పెడితే అవి కూడా వీళ్ళు ముగ్గురే తీసుకున్నారు. ఇక్కడ కూడా ముందుకు రమ్మంటే ఒప్పుకుంటా వచ్చేసారు. వస్తే ప్రియాకి ఇంతకుముందు బ్లూ కాదు, ఇప్పుడు బ్లూ వచ్చింది. సో తనకు ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు శ్రీజ ఏమైంది, బ్లూ నుంచి బ్లాక్ వెళ్ళింది. ఇప్పుడు టాస్క్ ఎవరికి ఇచ్చారు, ఓన్లీ బ్లూ వాళ్ళకి ఇచ్చారు. సో టాస్క్ స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే
ఫ్లోరాని జైల్లోంచి బయటకు తీస్తుంటే ప్లీజ్ నో అంటదండి ఆవిడ. అక్కడే ఎంజాయ్ చేస్తుందంట అది. నెక్స్ట్ వచ్చేసి అందరూ పడుకున్నారు శుభ్రంగా. నాకు ఆ టైంలో కెప్టెన్ కూడా పడుకున్నాడని అనిపించింది. మరి నాకు ఎందుకు అలా అనిపించిందో మరి. నాకైతే కెప్టెన్ కూడా పడుకున్నాడేమో బయట అని అనిపించింది. సో వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చారు. ఆ తర్వాత సంజన గారు రీతు దగ్గర కూర్చుని శ్రీజాని ఎందుకు సేవ్ చేశాడంటే రీతు అంటలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అందుకు సేవ్ చేశాడు అని. బట్ నువ్వు తన కోసమే కదా ఇంత చేసావు అని ఈమెమనుకుంటుందంటే సంజన గారు వాళ్ళిద్దరిది బయటకంతా క్యూట్గా పోతుంది అనుకుంటుందంట. క్యూట్గా ఏం పోవట్లేదు, ఎవరికి నచ్చట్లేదు. అదో ఫేక్ స్టోరీ. అండ్ బయట ఆల్రెడీ చాలా ఇష్యూస్ జరుగుతుండడం వల్ల ఇంకా అసలు నచ్చట్లేదు. సో అది. నెక్స్ట్ వచ్చేసి తనుజ కాఫీ కోసం ఒక కామెడీ స్కిట్ చేయమన్నారు. బేసిక్గా ఈరోజు ఏం టాస్క్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. ఎందుకు ఊరే వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి కదా, రేపు నుంచి బిజీగా ఉంటుందనేమో. సో ఈరోజు సింపుల్గా అలాగా ఫ్రీగా వదిలేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. ఏమాట కామాట స్టార్టింగ్లోనే ఈ మెసేజ్లు ఫోటోలు అవసరమా, జస్ట్ 2 వీక్సే కదా అయింది అని నాకు అనిపించింది. సో ఈ కామెడీ స్కిట్ మాత్రం ఎమ్ము అండ్ సుమన్ని ఫస్ట్ ఎమ్ముని దృష్టిలో పెట్టుకుని ఇచ్చుంటుంటారు బిగ్ బాస్ ఈ కామెడీ టాస్క్ అన్నది. బట్ సుమన్ అలా వచ్చాడు అందులోంచి. ఎమ్ముతో ఈక్వల్గా సుమన్ కూడా చేశాడు. బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు సుమన్ అని అనిపించింది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బజర్ మోగింది. ఎమ్ము లోపలికి వెళ్ళాడు. నేను ఏమనుకున్నాను అంటే ప్రోమో చూసి ఎమ్ము ఎందుకు కనీసం పిక్ అయినా తీసుకోవాల్సింది, ఫోటో అయినా తీసుకోవాల్సింది అని నేను అనుకున్నాను. బట్ తీసుకున్నాడు తన ఫోటో. ఇలా ఫోటో తీసుకోవడం ఏమీ సెల్ఫిష్నెస్ కాదు. అక్కడ 100% ఉంది. మీలో 4 ఛాన్స్ వస్తుంది. సో తీసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ వీళ్ళ మైండ్లో ఖచ్చితంగా సంజన ఉండాలి. ఎవరైనా సంజన తర్వాతే. వచ్చిందేమో మరి. మనం ప్రోమో చూస్తుంటే సుమన్ గారు వెళ్ళారు. సుమన్ గారు ఏమో భరణి గారిని బాక్స్ ఓపెన్ చేయమంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఆయన బాక్స్ ఓపెన్ చేసి ఉంటారు. వాళ్ళు ఏమీ లోపల ఉన్న లాకెట్ ఓపెన్ చేయమనలేదు కదా, బాక్స్ ఓపెన్ చేయమన్నారు. ఆల్రెడీ ఆయన స్టేజ్ మీదే బాక్స్ ఓపెన్ చేస్తాడు కాబట్టి ఆయన బాక్స్ ఓపెన్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఏం జరిగింది అన్నది రేపు పొద్దున్నే చెప్తా. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు లైవ్లో ఏం జరిగింది ఇదంతా చెప్పి అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి ఎవరెవరు కొత్తగా చాలామంది యాడ్ అయ్యారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో వీళ్ళందరినీ కలిపి రేపు వీడియో చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.